బిగ్ బాస్ సీజన్ 8లోకి అమర్దీప్ మిస్సెస్ రాబోతున్నారు తేజస్విని. సో ఆమె కన్నడ అమ్మాయి, తెలుగులో ఆమెని సపోర్ట్ చేయొద్దు, తెలుగు వాళ్ళందరూ తెలుగు అమ్మాయికే సపోర్ట్ చేయండి, ఆ అమ్మాయికి సపోర్ట్ చేయొద్దని ఆల్రెడీ చాలా ఛానల్స్లో వీడియోల కింద కమెంట్స్ పెడుతున్నారు. ఆల్రెడీ మన ఛానల్లో కూడా కొన్ని కమెంట్లు పెట్టినారు. ఇన్స్టాగ్రామ్లో అయితే నెక్స్ట్ లెవెల్ కమెంట్స్ వస్తూనే ఉన్నాయి. చాలామంది క్రియేటర్స్ రెస్పాండ్ అయ్యి వీడియోస్ తీస్తూనే ఉన్నారు. సో దీని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే, ఈ తెలుగు వాళ్ళు గేమ్ చూసి ఓటేస్తారు ఒకటి, కానీ కన్నడ వాళ్ళు గేమ్ చూడకపోయినా సరే తేజస్విని గౌడ అనేసరికి మా కన్నడ అమ్మాయి కదా, మా అమ్మాయి గెలవాలని వాళ్ళు ఓట్లు వేస్తారు, కాబట్టి ఆమెకి ఎక్కువ ఓట్లు పడే ఆస్కారం ఉంటుంది అనే ఒక టాపిక్ని రేజ్ చేసి వేరే ఇండస్ట్రీ వాళ్ళని తీసుకొని రావద్దు అని వాళ్ళ ఒపీనియన్ అయితే కామెంట్స్ రూపంలో షేర్ చేస్తున్నారు. బట్ యాక్చువల్లీ ట్రూత్ ఏంటంటే, ఎంత ఓట్లు వేసినా కానీ గేమ్ చూసి ఓట్లు వేసిన వాళ్ళు చాలా ఎక్కువ శాతం ఉంటారు. ఎందుకంటే చాలా బిజీ లైఫ్, మన ఇంట్లో పక్కన వాళ్ళని గురించి కూడా పట్టించుకోని పరిస్థితి, పక్కింటి వాళ్ళ గురించి పక్కకు వదిలేసేయండి, మన ఇంట్లో పక్కన ఉన్న అన్న చెల్లె, కొన్నిసార్లు భార్యను పట్టించుకోడు, భార్య భర్తను పట్టించుకోడు, అంత బిజీ షెడ్యూల్ అయిపోయింది లోకంలో ప్రజెంట్. ట్రెండ్ అలా ఉన్నది, ఎంతసేపు మనం స్మార్ట్ ఫోన్ ముందు ఉండడం, దాంతో టైం స్పెండ్ చేయడం. అలాంటిది కన్నడ వాళ్ళు ఓట్లు వేస్తారంటే 100%లో ఏదో 1-2% వేస్తుండొచ్చు, బట్ అదైతే కరెక్ట్ వాదన అయితే కాదనేది నా ఒపీనియన్. బట్ ఎవరి ఒపీనియన్ వాళ్ళదే. గేమ్ చూసి ఓట్లు వేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ప్రాంతీయత ఉండడం చాలా ఇంపార్టెంటే. అది ఎప్పుడైతే మన ఉద్యోగాలకి, నీళ్ళకి, నియమాలకి, ఇంకా అవసరాలకి, మనకు హక్కులకి ఆ ప్రాంతీయత తత్వం వాడాలి. కానీ ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ప్రాంతీయ తత్వం వాడడం అనేది కరెక్ట్ కాదు. బట్ గేమ్ కరెక్ట్ ఆడితేనే బిగ్ బాస్లో గెలుస్తారు. ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు గెలుస్తారు, ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు గెలుస్తారు అనేది కరెక్ట్ వాదన కాదనేది నా ఒపీనియన్. నేను తప్పైతే కింద కామెంట్ రూపంలో నన్ను తిట్టొచ్చు. ఫ్రీగా ఉంటాయి, కామెంట్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ.